బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గరవుతున్నాయా? భారత్పై కుట్రలకు రహస్య సమావేశాలు నిర్వహించారా? ఇండియా ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తులో ఏం తేలింది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా తన పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక సారథి యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్కు దూరం జరుగుతూ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఆ దేశంతో వాణిజ్య, స్నేహ సంబంధాలను నెమ్మదిగా పెంచుకుంటోంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సంబంధాలు బలపట్టాన్ని భారతదేశం నిశితంగా గమనిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు కీలక సమాచారం అందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రహస్య చర్చలు చేపట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఇస్లామాబాద్, ఢాకాల మధ్య సైనిక భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ రహస్య సమావేశంలో ఇరు దేశాల వైమానిక దళ చీఫ్లు డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ప్రపంచ రాజకీయ పరిస్థితులతో పాటు మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రోన్ స్వార్మింగ్, అటానమస్ ఎయిర్ కంబాట్ సిస్టమ్లకు కీలకమైన మాడ్యులర్, అన్మాన్డ్ మిషన్ ట్రైనర్స్ సిమ్యులేటర్ల ఉమ్మడి అభివృద్ధిపై వీరు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. కాగా చైనా సహాయంతో తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను పాకిస్తాన్ మెరుగుపరుచుకుంటున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి ఢాకాకు బదిలీ చేస్తున్నట్లు మన దేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఎలైట్ 1 పారా కమాండో బెటాలియన్ కు ప్రత్యేక ఆయుధాలను బదిలీ చేయడం, బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ ఇవ్వడానికి చర్యలు, పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణులను, టర్కీ నుంచి బంగ్లాదేశ్ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేయడం వంటి విషయాలపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. రాజకీయంగా కూడా ఇస్లామాబాద్, బంగ్లా మధ్య పలు చర్చలు జరిగినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ను పదవి నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారతదేశ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పెంచడం, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి భారత రక్షణ, సైనిక వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి.